Hey guys, welcome to our channel Mr. Sisnri. నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా దూసుకుపోతున్నాడు. అయితే ఈ వారం జరిగిన నామినేషన్స్లో నిఖిల్ని కావాలనే కొంతమంది టార్గెట్ చేసి కొన్ని మాటలు అనడంతో నిఖిల్ కొంచెం లో అయ్యాడు. అయితే నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తాను ఏమీ తప్పు చేయకపోయినా అలా అన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా నేను మళ్ళీ రివర్స్ బ్యాక్ అయ్యి వారు అన్న మాటలు తప్పుగా నేను నిరూపించాలి అని భావించి మళ్ళీ గేమ్లోకి వచ్చాడు. అలాగే గేమ్ కూడా బాగా ఆడాడు. ముఖ్యంగా మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో నిఖిల్ వీరోచితంగా పోరాడి తాను కంటెండర్స్ని చేయాలనుకున్న వారిని కంటెండర్స్గా నిలబెట్టాడు. అలాగే తాను గేమ్ నుంచి అవుట్ చేయాలనుకున్న వారిని గేమ్ నుంచి అవుట్ చేయించాడు. ఆ తర్వాత మెగా చీఫ్ టాస్క్లో అందరూ ఒకరికి మాత్రమే సపోర్ట్ చేస్తుంటే నిఖిల్ అలా కాకుండా నేను ఇక్కడ స్పోర్ట్స్మెన్షిప్ని ప్రదర్శించాలనుకుంటున్నాను, ఎవరు బాగా ఆడితే వారిని పొగుడుతాను అంటూ నిఖిల్ ముక్త కంఠంతో చెప్పి అందరి ఆటపై ప్రశంసలైతే కురిపించారు. ఇక ఈ విషయాలను ఈరోజు హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి మాట్లాడుతూ, నిఖిల్ నువ్వు నామినేషన్ సమయంలో కొంచెం తగ్గినట్టు అనిపించింది. అయితే నువ్వు ఆ మాటల నుంచి చాలా త్వరగానే బయటపడ్డావు. ఎవరెవరో ఎన్నో మాటలు అంటుంటారు, వెళ్తుంటారు, కానీ వాటిని మనం పట్టించుకుంటే అక్కడే ఉండిపోతాము. అందులో నుంచి బయటకు రావాలి, తిరిగి పుంజుకోవాలి, ఆ మాటలు తప్పు అని నిరూపించాలి, అంతేకాని అక్కడే ఉండకూడదు అని అనడంతో అవును సార్, అదే నాకు మళ్ళీ తట్టింది. అందుకే నేను ఆ క్షణంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చుకున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నాగార్జున మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ గురించి మాట్లాడుతూ, ఎవరి టీషర్ట్స్ అయితే నువ్వు కాపాడాలనుకున్నావో ఆ టీషర్ట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేసావు నిఖిల్, చాలా ఈజీగా చినిగిపోకుండా కాపాడగలిగావు. అలాగే ఎవరి టీషర్ట్స్ని అయితే చింపాలని అనుకున్నావో ఆ టీషర్ట్స్ని చాలా సింపుల్గా ఇష్టం వచ్చినట్టు పీస్ చేసేసావు. చూడు, నీ ఆట అద్భుతంగా ఉంది. అయితే నువ్వు రోహిణి చివరి స్థానంలో నిలవడంతో నీకు ఖచ్చితంగా మెగా చీఫ్ కంటెండర్ అవుతావని అనుకున్నావా లేక రోహిణి అవుతుందని అనుకున్నావా అని ప్రశ్నించడంతో, సార్ నేను ఖచ్చితంగా అవ్వాలని అనుకున్నాను, అందరూ సపోర్ట్ చేస్తారని కూడా అనుకున్నాను, కానీ నేను చీఫ్ అయ్యాననే ఒక కారణం, అలాగే రోహిణి కూడా చీఫ్ అవ్వలేదనే ఒక కారణంతో అందరూ రోహిణికి సపోర్ట్ చేశారు. పర్వాలేదు సార్, రోహిణికి అప్పటి సపోర్ట్ చేసిన వారందరూ కూడా మెగా చీఫ్ టాస్క్లో ఫైనల్ రౌండ్లో సపోర్ట్ చేసి రోహిణిని మెగా చీఫ్ చేశారు, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పాడు. ఇక మెగా చీఫ్ టాస్క్లో రోహిణి, పృథ్వీ చివరి టాస్క్ ఆడుతున్న సమయంలో నువ్వు ఇద్దరిని బాగా ఆడావు అంటూ పొగిడావు. చూడు, అది మాత్రం సూపర్ నిఖిల్. ముఖ్యంగా గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరిని పొగుడుతుంటే విష్ణుప్రియ వచ్చి నువ్వేంటి రోహిణిని పొగుడుతున్నావు, మనం పృథ్వీకి కదా సపోర్ట్ చేసేది అని అన్నప్పటికీ కూడా నేను ఇక్కడ స్పోర్ట్స్మెన్షిప్ ప్రదర్శిస్తున్నాను, ఇద్దరు బాగా ఆడుతున్నారు కాబట్టి ఇద్దరిపై ప్రశంసలు కురిపిస్తున్నాను అని నువ్వు చెప్పిన ఒక మాట చాలు నీ గుణం, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి అంటూ నిఖిల్పై ప్రశంసలు అయితే కురిపించారు. దీంతో నిఖిల్ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్లీ నిఖిల్తో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.